అరెస్టుతో పుట్టింది ఓ రాజకీయం, అరెస్టుతో మారింది మరో రాజకీయం. అరెస్టుల చుట్టూనే తిరుగుతోంది నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ఇది అరెస్టు దిద్దిన ఆంధ్రప్రదేశ్. ఒక్క అరెస్ట్ ఫర్ ఎవర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఎలా మార్చిందో మనం ఈ స్టోరీలో చూడబోతున్నాం. టీడీపీ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం విషయంలో ఎప్పుడూ లేనంత హంగామా ఎందుకు కనబడతా ఉంది? లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారనా? పోనీ పూర్తి స్థాయి పగ్గాలు అప్పగిస్తారా? అలాంటి సిగ్నల్స్ గానీ ఫీలర్స్ గానీ ఏమైనా ఉన్నాయా అంటే ఆల్రెడీ చంద్రబాబు చెప్పేశారు కదా. ప్రైమ్ మినిస్టర్ ఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ యంగ్స్టర్స్, సో మెనీ థింగ్స్ ఇట్ విల్ కమ్. చూశారు కదా నేషనల్ టెలివిజన్ ఛానల్ తో బాబు ఏమన్నారు. ఇప్పట్లో అలాంటి నిర్ణయం ఏమి ఉండకపోవచ్చు, అయినా గానీ ఇంత హంగామా ఎందుకు నడుస్తూ ఉంది? కారణం ఏంటి? పైగా రాష్ట్ర రాజకీయంలో గత 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా చంద్రబాబు పొత్తులో ఉన్న పార్టీకి, మోడీ నాయకత్వానికి వీర విధేయత చూపిస్తా ఉన్నారు కదా. రైట్ టైం, రైట్ లీడర్ ఫర్ ది నేషన్, దట్ ఈస్ నరేంద్ర మోడీ జీ. కారణం ఏంటి? మహిళా రిజర్వేషన్ విషయంలో ప్రతిపక్షాల మీద పోరాటం చేస్తామని, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడతానని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? అటు కార్యవర్గం విషయంలో హంగామా చూసినా, పగ్గాల మార్పిడి విషయంలో మోడీ యువతరాన్ని సమర్థిస్తున్నారు అంటూ మోడీ ప్రస్తావన తీసుకొచ్చినా, అలాగే ఎప్పుడూ లేనంతగా మోడీతో ఉన్నాము ఉంటాము అని చెప్పడంలో అయినా ఆంతర్యం, ఆశ, కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక పని. ఆ పని ఏంటో తెలిస్తే గనక, ఆ ప్రభావం ఏంటో అర్థమైతే గనక, అధికారంలో ఉన్న 5 ఏళ్లలోనే పరిపాలనా పరంగా సరే, రాజకీయంగా రాష్ట్ర పరిస్థితుల్ని, ఈక్వేషన్స్ ని జగన్ ఇంతలా మార్చేశాడా? ఎప్పుడూ లేనట్టుగా చంద్రబాబు పొత్తులో ఉన్న బీజేపీ విషయంలో విధేయంగా ఉన్నాము అని చెప్పేలాగా జగనే చేశాడా అని అర్థమైతే గనక మనకింకా చాలా విషయాలు, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఆస్పెక్ట్స్ కళ్ళ ముందు కనపడతాయి. ఇంతకీ జగన్ ఏం చేశారు? ఆ పని చంద్రబాబు భవిష్యత్ వ్యూహాల్ని, రాజకీయాల్ని ఎలా తారుమారు చేసింది, తలకిందులు చేసింది చెక్ చేద్దాం రండి. ఏపీ రాజకీయాల్ని సమూలంగా మార్చిన పరిణామం ఏది? ఫర్ ఎవర్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా, బెంచ్ మార్క్ లాగా, విభజన రేఖ లాగా మన కళ్ళ ముందు రాజకీయ మార్పును తెచ్చిన పరిణామం ఏది అంటే ఒక్కటి. అదేంటో తెలుసా? చంద్రబాబు అరెస్ట్. అది కూడా ఎన్నికలకి గట్టిగా 6 నెలల్లో కాస్త అటు ఇటుగా అంతే సమయం ఉండగా. ఒక రకంగా అయితే తెంపరతనం అనిపిస్తుంది కదా. క్రికెట్ లో మనం చూస్తుంటాం, వికెట్లు వదిలేసి ఫ్రంట్ ఫుట్ కి వస్తూ ఉంటాడు దూకుడైన బ్యాట్స్మెన్. ఒక్కోసారి స్టంప్ అవుట్ కూడా అవుతాడు, బౌల్డ్ అవుతాడు, కానీ బంతి దొరికితే మాత్రం సిక్సరే కదా. చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. జగన్ వ్యూహం కూడా ఇంచుమించు అలాంటిదే. నష్టం ఉంటుంది, ఛాలెంజ్ ఎదురవుతుంది, పోలరైజ్ అవుతుంది రాజకీయం బలంగా అని తెలిసినా కూడా అరెస్ట్ చేయాలి అని తీసుకున్న నిర్ణయం రాజకీయాన్ని మార్చేసింది, భయాన్ని తట్టి లేపింది టీడీపీలో. ఎంతటి స్థాయిలో అంటే ఆల్రెడీ చూసాం కదా. సానుభూతి ఉంది, ప్రపంచమంతా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ దగ్గర నుంచి అమెరికా వరకు అన్ని చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయని టీడీపీని సమర్థించే మీడియా చెప్పినా గానీ, సింపతి ఉందని క్లెయిమ్ చేసుకున్నా గానీ చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయలేదు కదా. ఎందుకంటే ఏదో మూల అపనమ్మకం, భయం, ఆందోళన. జగన్ మళ్ళీ వస్తాడేమో అని. అందుకోసమే కదా అప్పటి వరకు టైం కోసం ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ ఠక్కున పొత్తు ప్రకటన చేశారు. విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. చూశారు కదా రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన. ఇద్దరు జనసేన, టీడీపీ కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఢిల్లీ యాత్ర జరిపి కూటమి కట్టడం చూశాం కదా. అక్కడతో ఆ ప్రభావం అయిపోలా, ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉంది. అందుకోసమే సందు చిక్కిన ప్రతిసారి 15 ఏళ్ళు అధికారంలో ఉంటాం, కూటమిగా ఉంటాం, రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది అని చెప్పటమే కాదు, మోడీని, బీజేపీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నాం అని పదే పదే చంద్రబాబు చెప్తూ ఉంటారు కదా. ఎందుకని అంటే 2019కి ముందు సున్నం పెట్టుకుని ఒక అపనమ్మకాన్ని, అపప్రదని మూట కట్టుకున్నారు కదా. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని నల్ల చొక్కాలు వేసి పోరాటం చేసి విద్యాదేవుడు నరేంద్ర మోడీ ఆ జ్ఞాపకాల్ని సాధ్యమైనంత మరుగున పరచాలి. రెండోది, బీజేపీతోనే ఉంటాం ఎప్పటికీ అని చెప్పి విధేయతను చాటుకోవాలి. ఈ పోలరైజేషన్ ని కంటిన్యూ చేయాలి అనే తాపత్రయం ఇదంతా. 2029 ఎన్నికల్లో ఫలితం తేడా కొట్టినా గానీ, ఒకవేళ కేంద్రంలో బీజేపీ, మోడీనే వచ్చారనుకోండి, పొత్తులో ఉన్న పార్టీ కాబట్టి కేంద్రం జోక్యం చేసుకుని మళ్ళీ 2023 నాటి పరిణామాలు రిపీట్ కాకుండా చూడగలుగుతారేమో అనే ఆశ, దూరదృష్టి. ఒక రకమైన దూరదృష్టే కదా ఇది కూడా. అందుకోసమే చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు ఎప్పుడూ లేనంత విధేయత చూపిస్తున్నారు మోడీకి, బీజేపీకి. కావాలంటే హిస్టరీ చెక్ చేయండి. 95 నుంచి పొత్తులో చంద్రబాబు ఉంటారే గానీ ఎప్పుడన్నా ఇంత విధేయత చూపించడం చూసామా? యునైటెడ్ ఫ్రంట్ టైం నుంచి లెక్కేయండి, వాజ్పేయి హయాం నుంచి లెక్కేయండి. వాజ్పేయి
వాజ్పేయి పేరు ప్రతిష్టలు సింపతి ఆధారంగా 99 ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచారు చంద్రబాబు. అయినా కూడా బీజేపీ మీద అంత విధేయత ఎప్పుడూ లేదు కదా. ముందస్తుకు వెళ్దాము అంటే వాజ్పేయి రకరకాల కండిషన్లు పెట్టి సంకోచాలు లేవనెత్తి లేట్ చేశారు, అందుకే ఓడిపోయాం అనే అసంతృప్తితో 2004 తర్వాత అసలు బీజేపీతో పొత్తులో ఉండడం వల్లే ఓడిపోయాం అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడడం ఇప్పటికీ చాలా మంది గుర్తు కదా. అంటే గెలిస్తేనేమో సంబరం, ఓడితే మాత్రం నెపాన్ని పార్ట్నర్స్ మీదకి నెట్టేస్తారు కదా. 2009లో చూడండి, కేసీఆర్ తో పాటు లెఫ్ట్ పార్టీలు అన్నిటితోనూ పొత్తు పెట్టుకుని ఓడిన తర్వాత మళ్ళీ దూరం పెట్టారు కదా. అంటే పొత్తులు ఆ నిమిషానికి అవసరానికి ఉంటాయి తప్పితే విధేయంగా ఉండటానికి కాదు. 2014లో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత బీజేపీతో కలిశారు కానీ 2015 నాటికే చిటపట్ల మొదలైన 18లో బీజేపీతో తెంచుకొని కాంగ్రెస్ తో స్నేహం పెంచుకొని పొత్తు పెట్టుకొని రాజకీయం నడపడం చూసాం కదా. అంటే పొత్తులో ఉన్న పార్టీతో విధేయంగా ఉండటం ఎప్పుడూ లేదు. తొలిసారిగా ఇప్పుడు ఇలా ఉంటున్నారు అంటే కారణం భయం, 2023 నాటి అనుభవం. అందుకోసమే కార్యవర్గం విషయంలో ఇంత హంగామా చేస్తా ఉన్నా గానీ నాయకత్వం మార్పిడి చేస్తారా, తిరుగులేని అధికారం ఉంది కదా అంటే చంద్రబాబు మోడీ ప్రస్తావన చేస్తున్నారు, చాలా విషయాలు భవిష్యత్తులో జరగాల్సి ఉంది అంటున్నారు తప్పితే అడుగు ముందుకే ఇట్లా. చూసారా కారణం ఏంటి అంటే నాయకత్వ మార్పిడి ఒకవేళ జరిగితే గనక జగన్ వర్సెస్ లోకేష్ అయితే గనక ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందో చంద్రబాబుకి తెలుసు. అన్నిటికీ మించి 2023 నాటి అనుభవం నేర్పిన పాఠం పరిణామాలు చంద్రబాబు రాజకీయ వ్యూహాన్ని ఆలోచనల్ని ఫర్ ఎవర్ మార్చేసి, అందుకోసమే ఎప్పటికీ కలిసి ఉంటామని జనసేన టీడీపీ చెప్తాయి. అందుకోసమే బీజేపీకి విధేయతను చూపించేందుకు చంద్రబాబు తాపత్రయపడుతూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో విపక్షాల వైఖరి మీద పోరాటం చేస్తామంటున్నారు. అలాంటి ప్రకటనలు వరుసగా చేస్తున్నారు. ఒకవేళ బెంగాల్లో గనక బీజేపీ గెలవడం అంటూ జరిగితే మళ్ళీ కేంద్రంలో వచ్చేది బీజేపీని అని చెబుతూ ఈ విధేయతను చూపించుకునే ప్రయత్నాలు మరింత ఉధృతం చేస్తారు చంద్రబాబు. ఆ ప్రయత్నాల ప్రభావం, ఆ ఈక్వేషన్స్ ఇంపాక్ట్ ఏపీ మీద ఎలా ఉంటుంది, 2029లో ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది సెకండరీ. తన వంతు ప్రయత్నాలు మాత్రం చేస్తారు. కారణం ఏంటి అంటే 2023 పరిణామం చూపించిన ఎఫెక్ట్ ఇదంతా. అంటే జగన్ రాజకీయ వ్యూహం 40 ఏళ్ల చంద్రబాబు ఆలోచనని ఇంతలా మార్చిందా అని అనిపిస్తుంది కదా ఆలోచిస్తే. జగన్ అంత ఇంపాక్ట్ చూపించారు కాబట్టి రాజకీయంగా ఏపీలో కూటమి వైసీపీని, వైసీపీ నాయకత్వాన్ని, వైసీపీ ఆలోచనని సమర్థించే వాళ్ళని వీలైనంత వరకు కారాడాలని ట్రై చేస్తా ఉంది. కానీ అల్టిమేట్లీ మన ఆలోచనలు ఏంటి, మన విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఏంటి అనే దానికంటే కూడా ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, జనం సమస్యలు తీరుతున్నాయా, ఇచ్చిన హామీలు నెరవేరాయా అనేది కదా డిసైడింగ్ ఫ్యాక్టర్. ఏమంటారు? జగన్ వేసిన ఆ ఒక్క అడుగు చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని అమాంతం మార్చేసిందా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి.